హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెస్ గేమ్లో ఉన్న ట్రిక్స్ చూడబోతున్నాం. చూడండి, మనం తెలుగు బాయ్ అనేది మనది, అలాగే మ్యాగ్నెట్ అనేది అవతల ఓపెన్ది. ఇది ఆన్లైన్ గేమ్ అనమాట. చూడండి, మీకోసం స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టాను. మనం ఆడిన గేమ్ ఇది. చూడండి, ఫస్ట్గా మనం స్టెప్స్ వేసుకెళ్ళిపోయాం. ఆల్రెడీ బట్టలు ముందుకు వేసుకెళ్ళిపోయాం, అలాగనే సకుల్ని కూడా వేసుకెళ్ళిపోయాం. బటన్ మళ్ళీ ఒక 2 స్టెప్స్ ఫ్రంట్కి వేసుకున్నాం ఫ్రెండ్స్. అవతల వ్యక్తి అపోనెంట్ యొక్క స్టెప్ ఇప్పుడు చూద్దాం, మనోడు ఏం స్టెప్ వేస్తాడు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ వరకు చూడండి దయచేసి. చెస్ నేర్చుకోవడం అనేది మనందరికీ ఒక పార్ట్, మంచిదన్నమాట. ఎంతోమంది ఈరోజు చెస్ ప్లేయర్స్ ఉన్నారు. అభినవ్ బింద్రా అని రీసెంట్గా మంచి మంచి ప్లేయర్స్ అందరూ మన ఇండియన్ వాళ్ళు నెగ్గుతూ ఉన్నారు. మంచి పోటీలు ఉంటాయి. చూడండి, బటన్ ఒక ఫ్రంట్ కేసు అన్నమాట కుర్రానికి. అయితే వాడు మళ్ళీ మన ముందుకు వచ్చాడు. వాడిని మనం క్లోజ్ చేయడానికి ఏమైనా మంచి టిప్స్ ఉన్నాయంటే ఉంటాయి. చూడండి ఏం స్టెప్ పడుతుందో. ఆ గ్రీన్ లైన్స్ అది ఎలా వెళ్తుంది, దానికి ఎటువైపు చాయిస్తున్నదండి ఆ గ్రీన్ లైన్స్ చూపిస్తాయి ఫ్రెండ్స్. బటన్ ఫ్రంట్ వేసాం. అది యాక్చువల్గా ఒక ట్రిక్ అనమాట. ఎందుకు అలా వేసాం అన్నది, ఒక వాడు కంగారు పడిపోయి వేస్తాడు అక్కడ స్టెప్ చెక్ పెట్టేద్దామని, కానీ అక్కడ సగం ఉంది వేస్తాం మనం. అక్కడ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మన స్టెప్ బటన్ ఫ్రంట్కి వేసాడు, మనం సక్కును ముందుకు వేసాం. ఇందులో ఏంటంటే ఎవరు తెలివి వాళ్ళదే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది డిఫరెంట్గా. అక్కడ ఈ సకుల్ని వేయడానికి చూస్తున్నాడు, బట్ మనం ఏంటంటే మనం సేవ్ చేసుకోవాలి కదా మన వాటిని పవర్స్ని. అందుకనే గుర్రాన్ని ఆ ఫ్రంట్కి వేసాము. ఇంక మనల్ని ఏం చేయలేడు, సపోర్ట్ ఉంది కదా, భయం లేదు. పని ఓకే, బట్టలు లేపేసాం ఫ్రెండ్స్. వాడి అనమాట స్టెప్స్ అన్నీ. చూద్దాం ఏం జరుగుతుందో గేము. చెక్ పెట్టాం మనం. బటన్ ఫ్రంట్కి వేసాడు అంటే ఏంటంటే ఇక్కడ వేసినట్లయితే మనం దాన్ని తీయడానికి, బట్ అక్కడ ఉంచకూడదు. మనం క్రాస్గా బటన్ తీసేస్తాడు ఒక్క స్టెప్లో. 2 స్టెప్స్ లాంగ్ ఉంటే భయం ఉండదు, కానీ ఒక స్టెప్లో తీసేస్తాడు. మళ్ళీ మనం బ్యాక్ స్టెప్ వేసాము, ఎందుకంటే మన పవర్స్ మనం సేవ్ చేసుకోవడం వల్ల గేమ్ ఉంటుంది. మనదే కదా బట్టి స్టెప్ బాగా ఆలోచించి వేయాలి. చూసారా, చాలా తెలివిగా మా డైరెక్టర్ పెట్టేద్దామని చూసాడు. మంత్రి లేపుదాం చూసాడు, బట్ వదవు. మనం ఇవ్వం కదా బట్టి మనం సైడ్కి వస్తాం. అలానే వాడిని తీయడానికి కూడా ఛాన్స్ లేదు మనకి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పట్టుడు సపోర్ట్ ఉన్నాడు. బెస్ట్ మూమెంట్ వేయాలి. మళ్ళీ మంత్రిని ఇక్కడ వేసన్నమాట ఒక స్టెప్. గుర్రాన్ని
గుర్రాన్ని వేస్తున్నాం ఫ్రెండ్స్. 3 స్టెప్స్ అటువైపు చూడండి, ఎల్ షేప్లో లెఫ్ట్ సైడ్ వేస్తున్నాం. గుర్రానికి ఉన్న ప్లేసెస్ అవన్నీ ఎక్కడికి వెళ్ళాలనేది. బట్ ఏంటంటే సర్కిల్ని వేస్తాం, చెక్ పెట్టమాట. చెక్ పెట్టాం కదా, ఇప్పుడు చూడండి స్టెప్స్ ఎలా ఉంటాయో. ఒక్కో స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి, చాలా సూపర్ ఉంటుంది గేమ్. మొత్తం మనోడు ఎంత స్లో అవుతున్నాడంటే గేమ్ ఇచ్చేసేలా ఉన్నాడు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాం. దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఆల్ నోటిఫికేషన్స్ రావడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. థ్యాంక్ యూ.